can be used to develop softwares. Those softwares are used to develop robotics. In robots we need to see, that is Sophia, right, at present? Yeah. సోఫియా అన్నా కదా. ఆ సోఫియా మనిషిలా బిహేవ్ ఎట్లా చేస్తుందో తెలుసా? సాఫ్ట్వేర్ వల్లనే, దాంట్లో ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్ వల్లనే. అండర్స్టాండ్? ఆ సాఫ్ట్వేర్ ఎందులో డెవలప్ చేయొచ్చు? ఆ సాఫ్ట్వేర్ పైథాన్లో చేయొచ్చు. అంటే పైథాన్ని మనం గేమ్స్ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తాం, వెబ్సైట్స్ డెవలప్ చేయడానికి యూజ్ చేస్తాం, బిల్లింగ్ సాఫ్ట్వేర్స్ లాంటివి డెవలప్ చేయొచ్చు. మీడియా ప్లేయర్స్ విన్నారు ఎప్పుడైనా? సాంగ్స్ వింటాం మనం, ఆ మీడియా ప్లేయర్స్ లాంటి సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయొచ్చు. మన ఎంఎస్ ఆఫీస్ లాంటి సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో ఇలా చాలా చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫోన్పే అనేది ఏంటి? ఒక యాప్ కదా. మీ మీ స్కూల్కి కూడా వెబ్సైట్ ఉంది కదా, నెవర్ స్కిప్ అనే వెబ్సైట్ ఉంది, నెవర్ స్కిప్ యాప్ కూడా ఉంది. యాప్ ఏమో మొబైల్ యాప్, నెవర్ స్కిప్ అనే వెబ్సైట్ కూడా ఉంది, www.neverskip.com అని అలా టైప్ చేస్తే వస్తుంది కదా. అలా ఆ వెబ్సైట్ని సాఫ్ట్వేర్ అనొచ్చు, లేదా అప్లికేషన్ అంటాం. అలాగే మొబైల్ యాప్స్ కూడా ఒక కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్సే, వాటిని మొబైల్ యాప్స్ అంటాం. అలాగే బిల్లింగ్ సాఫ్ట్వేర్స్ కూడా ఒక టైప్ ఆఫ్ అప్లికేషనే, దాన్ని సాఫ్ట్వేర్ అంటాం. వెబ్సైట్స్ని సాఫ్ట్వేర్స్ అంటున్నాం. ఇప్పుడు నేను చెప్పానే, ఏమని చెప్పా? రోబోటిక్స్ గురించి. దాంట్లో ఇన్స్టాల్ చేసేది కూడా సాఫ్ట్వేర్సే. ఆ సాఫ్ట్వేర్సే అట్లా బిహేవ్ చేసేటట్టు చేస్తాయి ఆ ఎలక్ట్రానిక్ డివైస్ని. అండర్స్టాండ్? నెక్స్ట్, హ్యావ్ యూ హర్డ్ అబౌట్ IoT, Internet of Things? No? I'll show you just a minute. Internet of Things, that is different concept. At present, see this. Sophia is almost behaves like a human. See that? Yeah. Robot. And she has artificial intelligence software that we've developed at Hanson Robotics, which can process visual data. She can see people's faces. She can process conversational data, emotional. Around a robot, very pretty robot. Do I just say hello to? Yeah. Hi, Sophia. Hello, Jimmy. See that? My God. Is it responding? Yeah. Yes. Do you know where you are? Of course. I'm in New York City, and I'm on my favorite show, The Tonight Show. Understand? Yeah. So that is about robotics. I'm talking about robotics. So we can develop such kind of softwares. Understand? By using Python. which language? Python. Understand? Yeah. That's cool. So by using Python we can develop softwares which can be installed in robotics. Robotics. Robots. First thing. And what else? IoT I said, right? Yeah. Search for IoT, Internet of Things. IoT applications. See that? IoT applications. Yeah. See that? Applications of IoT. Different types of IoT applications. You can search for them if you want. Okay, I'll give you some examples. IoT కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన ఇప్పుడు ఏసీ ఉంది కదా, ఏసీ ఉంది కదా, అవునా? ఓకే, ఆ ఏసీని వేరే ప్లేస్ నుంచి ఆపరేట్ చేయగలమా? నాట్ ఫ్రమ్ హియర్, ఫార్ అవే. లైక్ యు ఆర్ ఇన్ అమెరికా, లెట్ us say you are in America. But I have stayed here in India. Let us assume that I don't know how to operate AC. నాకు ఆపరేట్ చేయడం రాదు, ఏసీ ఆపరేట్ చేయడం రాదు అనుకుందామా? మీరిద్దరేంటి చదవడానికి అబ్రాడ్ వెళ్ళిపోయారు అనుకుందాం, చదవడానికో లేకపోతే జాబ్ పర్పస్ మీద అమెరికా అబ్రాడ్ వెళ్ళిపోయారు అనుకుందాం. మమ్మీ నేను ఇక్కడ ఉండిపోయి మాకు ఏం తెలియదు, ఏసీ ఆన్ చేయడం కూడా చివరికి తెలియదు, ఏసీ ఆ టెంపరేచర్ రెడ్యూస్ చేయడం ఇంక్రీజ్ చేయడం అవన్నీ మాకు తెలియదు అనుకుందాం. ఓకే, ఏం తెలియదు మాకు, చదువుకోలే మేము అని అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు నేను ఫోన్ చేయడం మాత్రం వచ్చు.
I don't know how to operate AC, but I know how to call you. Okay. ఓకే, నేనేం చేశాను, ఫోన్ చేశాను నీకు, వినూత్న ఏసీ ఆన్ చేయనన్నా, బాగా ఉక్కబెడుతుంది ఏసీ, ప్లీజ్ ఆన్ చేయండి. నువ్వు ఎక్కడి నుంచి అమెరికా నుంచి నీ మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి, మొబైల్ ఫోన్లో దీనికి రిలేటెడ్ యాప్ ఉందనుకున్నావు, ఒక యాప్ ఓపెన్ చేసి ఆ యాప్ నుంచి ఆపరేట్ చేయొచ్చు నువ్వు అమెరికా నుంచి. ఇండియాలో విజయవాడలో మన ఇంట్లో ఉన్న ఏసీని నువ్వు అమెరికాలో ఏదో ఒక్క దగ్గర సాఫ్ట్వేర్ కంపెనీలోనే ఎక్కడో జాబ్ చేస్తూ అక్కడ నీ చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు, త్రూ యాప్ యూ క్యాన్ ఆపరేట్ ఇట్. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉందే, దానికి ఇంటర్నెట్ ఉండాలి, పక్కాగా. ఇక్కడ ఏసీ ఉందా, ఏసీ కూడా ఇంటర్నెట్ ఉండాలి. కాకపోతే అర్థమైందా, ఇంటర్నెట్ ద్వారా ఇప్పుడు ఈ థింగ్ ఏసీ అనేది ఒక థింగ్ కదా, ఏసీ ఈజ్ అ థింగ్, అండర్స్టాండ్. ఏసీ ఈజ్ వన్ థింగ్. అండ్ మొబైల్లో ఉంది, మొబైల్ ఫోన్లో ఉన్న యాప్, ఓకే, ఆ మొబైల్ ఫోన్ కూడా ఒక థింగ్ కదా, మొబైల్ ఫోన్ అనేది ఒక థింగ్ కదా, మొబైల్ ఫోన్ ఒక థింగ్ ఇంటర్నెట్లో ఉంది, ఏసీ కూడా ఒక థింగ్ ఇంటర్నెట్లో ఉంది. ఐఓటీ మీన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అంటే ఏ అయితే ఎలక్ట్రానిక్ డివైస్ ఉన్నాయో వాటికి గనక ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఆ రెండింటి మధ్య ఇంటరాక్షన్ ప్రొవైడ్ చేయగలిగితే దాన్ని ఐఓటీ అంటున్నారు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, వేరే ప్లేస్ నుంచి కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఆపరేట్ చేయడానికి మనం ఏసీలో ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్ పైథాన్లో డెవలప్ చేయొచ్చు. ఏసీలో కూడా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలి. అదైనా మొబైల్ యాప్స్ ఉన్నాయి కదా, మొబైల్ యాప్ని కావాలంటే ఆండ్రాయిడ్లోనో దేంట్లోనో డెవలప్ చేసుకోవచ్చు. మొబైల్ యాప్ ఒకటి డెవలప్ చేసి పెట్టుకున్నా, పైథాన్ అనేది మొబైల్ యాప్స్కి అంత సూటబుల్ కాదు. అర్థమైంది కదా, అదర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ కానీ కోట్లిన్ కానీ, ఆండ్రాయిడ్లో కూడా జావా యూజ్ చేయొచ్చు. జావా కానీ యూజ్ చేసి మొబైల్ యాప్స్ చేసేసాం అనుకుందాం. ఆ మొబైల్ యాప్ నుంచి నువ్వు ఇన్స్ట్రక్షన్ ఎక్కడికి ఇచ్చావు, ఏసీకి ఇచ్చావు. ఎక్కడి నుంచి, యూఎస్ఏ నుంచి. అది ఇంటర్నెట్ ద్వారా మన ఏసీకి వచ్చింది, చేయొచ్చు. అవన్నీ తర్వాత ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏసీలో ఒక సాఫ్ట్వేర్ ఉంది అనుకుందాం. ఏం సాఫ్ట్వేర్ ఉంది, పైథాన్లో డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ ఉంది అనుకుందాం. ఆ సాఫ్ట్వేర్ ఆ ఇన్స్ట్రక్షన్ తీసేసుకొని ఏసీని ఆపరేట్ చేసేస్తుంది. ఇట్లా చాలా అప్లికేషన్స్ మనం పైథాన్తో డెవలప్ చేయొచ్చు అనమాట. అర్థమైందా, యూ అండర్స్టాండ్? Okay, so by using Python we can develop different types of applications, many kinds of applications. Understand? Okay, in the tomorrow session we'll continue. Okay, and next session లో ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా, బాయ్, సే బాయ్.